పెద్ద కొడుకులు కొట్టి ఎంత కొట్టుకున్నారు కలుముతా మేము ఏం తినాలి, మాకు ఎలా పెన్షన్ రాకొచ్చింది, 2 నెలలకు ఒకసారి పడితే మేము ఏం తిని బతుకుదాము, మాకు ఎవరు పెడతారు, అడకొచ్చుకుంటే ఒక ఇల్లు ఖాళీ ఒక ఇల్లు పెడితే పెడతారు, లేకుంటే లేదు. ఎవరు పెట్టకొచ్చారు కలుముతాం. మా ముసలోళ్ళు ఈ చచ్చిపోయే గోషలు ఉన్నాయి, ఏనాన్న నీళ్ళలో మునిగి చచ్చిపోతాం కానీ బతకం పెన్షన్ రాకపోతే. మా పెద్ద కొడుకు కేసు గారు మాకు ఇప్పుడు ఈ నెలకొచ్చిండు, నెలకు కరెక్ట్ అయ్యి నీ ఇంటికి వెళ్ళి ఇస్తలేవు కదా గవర్నమెంట్ పైసా, వాడు మీ జోడు పంపిస్తున్నావు, నువ్వు ఇయ్యకొచ్చినావు అంత తీస్తారు పల్లెటూళ్ళల్లో. ఆడ మాకు ఇయ్యరా ఏమన్నా నేను చచ్చిపోవాలనా? 2 నెలలకు ఒకసారి ఇస్తే బతుకుతాం మేము, ఆయన చచ్చిపోతాం. రానియరు, రాలేదు, ఇయ్యని ఇస్తారు. గిడ బయట కూర్చున్నామని చెప్పిన మేమేం తిని ఇంకా 4,000 5,000 వేస్తా అన్నాడు, నా దూర వేస్తా అన్నాడు, నా కేసు గారి దూర 5,000. ఇంకా 4,000కే దిక్కులేదు, ఈ 2,000కే దిక్కులేదు మాకు, ఈ 2,000కే దిక్కులేదు. నేను ఏడ్చుకుంటా పోయి ఏం చేస్తానో చూడు, ఉపాసం ఉన్న నాకు అన్నమన్న పెట్టు, కొంత నాన్న చెయ్యి అంట. నేను రాజకీయం చేసిన దాన్ని ఉన్నా, ఈ ఊళ్ళో ఎమ్మెల్యేని తెచ్చిన, ఈ ఊరికి ఎమ్మెల్యేని ఎవరు చేయాలి ఆడబట్టు బాబుని మడిచిని ఇంటి ఇచ్చిండు కట్టుకున్నా, ఎల్లగొట్టిండ్రు గుడిసెల నుంచి. ఈ ఊరికి భయం పడుతుండే ఒకటి సంసారం చేసుకుంటే, ఈ ఊరు దాని సొంతం. నేను ఒక 2 నెలలు ఇయ్యక మొన్న 1 నెల ఇచ్చాను, మరో 1 నెల పని. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో మంచిగా ఇస్తుండ్రా, ఇప్పుడు మంచిగా ఇస్తున్నారు? కేసీఆర్ మంచిగా ఇచ్చిండు, కేసీఆరే మా పెద్ద కొడుకు, కేసీఆరే మా పెద్ద కేసీఆరే మా పెద్ద కొడుకు. వీళ్ళు కాదు అనాథలు, అనాథలు. రాసుకొని సంతం పెట్టుకొని ఇచ్చిండ్రు అప్పుడు కొద్దిగా, ఆ ఒట్టిగా ఇచ్చిండే నా కనుకుంటాం రాసుకొని.